హలో ఎవ్రీవన్ ఈ వీడియోలో మనము ఎక్స్పెరిమెంట్ రిలేటెడ్ క్వశ్చన్ ఫర్ ఎస్ఎస్సి బోర్డ్ ఎగ్జామ్ అండ్ ప్రిఫైనల్ గురించి డిస్కస్ చేద్దాం. సో మనకి యాజ్ పర్ అకాడమిక్ స్టాండర్డ్స్ ప్రకారము ఫిజిక్స్లో ఒక ఎక్స్పెరిమెంట్ క్వశ్చన్ ఇవ్వాలి 6 మార్క్స్. సో ఆ ఎక్స్పెరిమెంట్ రిలేటెడ్ క్వశ్చన్స్ అన్ని ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటి అంటే రియాక్షన్ ఆఫ్ యాసిడ్స్ అండ్ బేసిస్ విత్ మెటల్స్. సో ఏం మెటీరియల్ రిక్వైర్డ్ ప్రికాషన్ ప్రొసీజర్ అబ్జర్వేషన్ కంక్లూజన్ ఇవన్నీ స్టెప్స్ యూ హ్యావ్ టు ఫాలో ఇన్ ఎక్స్పెరిమెంట్. సో మెటీరియల్ రిక్వైర్డ్ ఏంటి అంటే ఈ క్వశ్చన్ మనకి 2 మార్క్స్ కూడా అడుగుతాడు. మెటీరియల్ రిక్వైర్డ్ యాజ్ పర్ ఎకడమిక్ స్టాండర్డ్స్. సో ఈ మెటీరియల్ రిక్వైర్డ్ ఇన్ ఎక్స్పెరిమెంట్ మీరు తరోగా ఉండాల్సి ఉంటుంది. మెటీరియల్ రిక్వైర్డ్ టెస్ట్ ట్యూబ్, డెలివరీ ట్యూబ్, గ్లాస్ ట్రఫ్, క్యాండిల్, soap water, stand, dilute hydrochloric acid and zinc granules, etc. Precaution: the first end of the delivery tube should not be immersed in the reactants. Fix the cork tightly. ఇది care must be taken while handling with the glass items. Should not touch the chemicals with hands. Keep a bucket of soap water or ordinary water at the working place. So procedure ఏంటంటే set the apparatus as shown in the figure. Take about 10 ml of dilute hydrochloric acid in a test tube and a few zinc granules to it. A gas evolved from the top of the test tube. Pass the gas being evolved through the soap water. ఈ విధంగా soap water నుంచి వెళ్ళేటట్టు అమర్చాలి. Bring a burning candle near the gas filled bubbles. సో ఇక్కడ మనము ఏదైనా బర్నింగ్ క్యాండిల్ అయినా ఏదైనా తెస్తే అప్పుడు ఏమవుతుందో చెప్తాను. అబ్జర్వేషన్: we observe gas is evolved inside the test tube. సో ఇక్కడ నుంచి గ్యాస్ ఎవాల్వ్ అవుతుంది. ఇఫ్ యూ పాస్ దిస్ గ్యాస్ త్రూ ఏ సోప్ వాటర్ బబుల్స్ ఆర్ ఫార్మ్డ్. సో ఇలా సోప్ వాటర్ నుంచి వెళ్తే బబుల్స్ ఫామ్ అవుతుంది. వెన్ వీ బ్రింగ్ ద బర్నింగ్ క్యాండిల్ నియర్ ద గ్యాస్ బబుల్స్ వీ హియర్ ఏ పాప్అప్ సౌండ్. దిస్ పాప్అప్ సౌండ్ ఇండికేట్స్ దట్ గ్యాస్ ఎవాల్వ్డ్ ఈజ్ హైడ్రోజన్. సో ఆ సౌండ్ చేసినందుకు మనము ఏం డిసైడ్ చేస్తామంటే ఏం అబ్జర్వ్ చేస్తామంటే దట్ గ్యాస్ ఇస్ నథింగ్ బట్ హైడ్రోజన్ గ్యాస్. కంక్లూజన్: వెన్ యాసిడ్ రియాక్ట్ విత్ మెటల్స్. యాసిడ్ ఏంటి ఇక్కడ హైడ్రోక్లోరిక్ యాసిడ్, మెటల్స్ ఏంటి ఇక్కడ మెటల్ జింక్ గ్రాన్యూల్స్ రియాక్ట్ అవుతే ఏ గ్యాస్ వస్తుంది? హైడ్రోజన్ గ్యాస్. ఈక్వేషన్ చూద్దాం. 2HCl plus Zn gives you ZnCl2 plus H2. Next important experiment question: reaction of acid with carbonates and metal hydrogen carbonates. Aim to observe the reaction of acid with carbonates and metal hydrogen carbonates. Material required: 2 test tubes, sodium carbonate, Na2CO3, sodium hydrogen carbonate, dilute hydrochloric acid, lime water, delivery tube, thistle funnel, stand, etc. Precaution: thistle funnel should be immersed into the reactants. Delivery tube first end should not be immersed into the reactants and second end should be immersed in lime water. ఈ విధంగా. సో ఇది lime water, ఇంకోటి test tube should be immersed in that way. But make sure this end of the test tube should not react with this one reactants. Procedure: take 2 test tube and label them as A and B. ఈ విధంగా. Take about 0.5 grams of sodium carbonate in test tube A. Set up the apparatus as shown in the figure. Pass the produced gas through lime water and in the test tube B record your observation. ఏమవుతుందంటే we observe that the lime water turns into milky while after passing the gas evolved during the reaction. ఈ రియాక్షన్ అయిన తర్వాత గ్యాస్ ఏదైతే ఉందో ఈ టెస్ట్ ట్యూబ్ లైమ్ వాటర్ నుంచి పాస్ చేయాలి. దిస్ ఇండికేట్స్ దట్ ద గ్యాస్ ఎవాల్వ్ డ్యూరింగ్ ద రియాక్షన్ ఈస్ కార్బన్ డైఆక్సైడ్. ఇలా పాస్ చేసినప్పుడు ఈ లైమ్ వాటర్ మిల్కీ కలర్లో అవుతుంది. దిస్ ఇండికేట్స్ దట్ గ్యాస్ ఎవాల్వ్డ్ ఈస్ కార్బన్ డైఆక్సైడ్. Repeat the experiment replacing NaHCO3 instead of Na2CO3 in test tube A. We get the same result. సో మనం ఏం కంక్లూడ్ చేస్తున్నాం అంటే వెన్ యాసిడ్స్ రియాక్ట్ విత్ కార్బనేట్స్ దెన్ అండ్ మెటల్ కార్బనేట్స్ కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ ఇస్ ఎవాల్వ్డ్. ఈక్వేషన్ గమనించవచ్చు. Acids show electrical conductivity. Important. Investigate that all compounds contain hydrogen or not acid. Material required: different aqueous solution of glucose, alcohol, hydrochloric acid and sulfuric acid, etc. Precaution: graphite rod should not touch each other inside the beaker. So ఈ graphite rods ఏవైతే ఉన్నాయో it should not touch each other. Make sure that the electric switch is off position. ఇది ఎప్పుడు ఆఫ్ పొజిషన్ లో ఉండాలి. While changing the solution in the beaker. So procedure: connect 2 different color electric wires to graphite rods. మీరు గమనించవచ్చు బ్లూ అండ్ రెడ్ కనెక్ట్ చేయాలి గ్రాఫైట్ రాడ్స్ ఇన్ ఏ 100-meter beaker as shown in the figure. Connect 3 ends of the wire to a 230-volt AC plug and complete the circuit as shown in the figure. 230-volt AC plug కి కనెక్ట్ చేయాలి. Now pour some dilute hydrochloric acid in the beaker. సో మనం ఏదైతే గ్రాఫైట్ రాడ్స్ పెట్టామో ఆ బీకర్లో హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఫిల్ చేయాలి. స్విచ్ ఆన్ ద కరెంట్. తర్వాత
స్విచ్ ఆన్ చేస్తే రికార్డ్ యువర్ అబ్జర్వేషన్. ఏం అబ్జర్వ్ చేస్తామంటే వి అబ్జర్వ్ దట్ ద బల్బ్ గ్లోస్ ఇన్ యాసిడ్ సొల్యూషన్ బట్ నాట్ ఇన్ గ్లూకోజ్ ఆర్ ఆల్కహాల్ సొల్యూషన్. యాసిడ్స్ H ప్లస్ అయాన్ రిలీజ్ చేస్తుంది కాబట్టి బల్బ్ గ్లో అవుతుంది. అదే గ్లూకోజ్ ఆర్ ఆల్కహాల్‌లో H ప్లస్ అయాన్స్ రిలీజ్ కాదు కాబట్టి బల్బ్ గ్లో కాదు. సో ద పాజిటివ్ అయాన్ ప్రెజెంట్ ఇన్ ఆల్ యాసిడ్స్ ఈజ్ H ప్లస్ అయాన్ ఆర్ H3O ప్లస్ అయాన్స్. Removing water of crystallization, important. Aim to observe water of crystallization and to remove the water of crystallization. Material required: copper sulfate crystals, test tube holder, burner, white paper, etc. Precaution: the test tube will be slanted in the experiment to maintain the distance to the eye. Procedure: take a few crystals of copper sulfate in a dry test tube. Heat the test tube on the Bunsen burner or spirit lamp. ఈ విధంగా. సో మనం ఏం అబ్జర్వ్ చేస్తామంటే వి అబ్జర్వ్ దట్ ద బ్లూ కలర్ ఆఫ్ ద కాపర్ సల్ఫేట్ క్రిస్టల్స్ విల్ చేంజ్ ఇంటూ వైట్. బ్లూ కలర్లో ఉంటాయి కదా కాపర్ సల్ఫేట్ క్రిస్టల్, అవి వైట్ కలర్లో చేంజ్ అవుతుంది. అలా చేంజ్ అయ్యేటప్పుడు వి హియర్ క్రాక్లింగ్ సౌండ్ వైల్ హీటింగ్. వి ఆల్సో అబ్జర్వ్ స్మాల్ వాటర్ డ్రాప్లెట్స్ ఆన్ ద సైడ్స్ ఆఫ్ ద టెస్ట్ ట్యూబ్. కంక్లూజన్ ఏం గమనించామంటే కాపర్ సల్ఫేట్ క్రిస్టల్ కంటైన్ వాటర్ ఆఫ్ క్రిస్టలైజేషన్ వెన్ దీస్ క్రిస్టల్స్ ఆర్ హీటెడ్. వాటర్ present in crystal is evaporated and the salt turns white. When the crystals are moistened with water, the blue color reappears. Refractive index of prism experiment. Just have a glance. To investigate the condition under which iron nail rust అనే experiment, the most important experiment. ఆన్సర్ చూద్దాం. ఫస్ట్ ఎయిమ్ టు ఇన్వెస్టిగేట్ ద కండిషన్ అండర్ విచ్ ఐరన్ రస్ట్. మెటీరియల్ రిక్వైర్డ్ టెస్ట్ ట్యూబ్స్, మీరు చూస్తున్నట్టు 3 టెస్ట్ ట్యూబ్స్, క్లీన్ ఐరన్ నెయిల్స్, డిస్టిల్డ్ వాటర్, ఆయిల్, anhydrous calcium chloride. So these are the material required. Precautions: clean iron nail without any rust should be taken. So procedure ఏంటి అంటే take 3 test tube and place clean iron nails in each of them as shown in the figure. Label these test tubes as A, B, C. Pour some water in test tube A and cork. Test tube A లో వాటర్ ఫిల్ చేయాలి. ఈ విధంగా ఆఫ్ ఎయిర్ ఆఫ్ వాటర్ ఉండేటట్టు టెస్ట్ ట్యూబ్ ఏలో ఫిల్ చేయాలి. పోర్ బాయిల్డ్ డిస్టిల్ వాటర్ ఇన్ టెస్ట్ ట్యూబ్ బి, యాడ్ అబౌట్ 1 ml ఆఫ్ ఆయిల్ అండ్ కార్క్ ఇట్. సో ఇక్కడ ఫుల్గా వాటర్ పోసి 1 ml ఆఫ్ ఆయిల్ వేసి కార్క్ చేయాలి. సో ద ఆయిల్ విల్ ఫ్లోట్ ఆన్ వాటర్ అండ్ ప్రివెంట్ ద ఎయిర్ ఫ్రమ్ డిజాల్వింగ్ ఇన్ ద వాటర్. సో దీనికోసం మనం ఆయిల్ పెట్టాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఏంటంటే పుట్ సమ్ anhydrous calcium chloride in test tube C. సో ఇక్కడ మీరు చూసినట్టయితే anhydrous calcium chloride test tube C లో ఉంది అండ్ కార్క్ ఇట్. Anhydrous calcium chloride will absorb the moisture if any from the air. ఇది ఎందుకు రిప్లేస్ చేస్తున్నామంటే ఎయిర్ని ఉండకుండా చేస్తుంది. లీవ్ దిస్ టెస్ట్ ట్యూబ్ ఫర్ ఎ డే ఆర్ ఫ్యూ డేస్ అండ్ దెన్ అబ్జర్వ్. అబ్జర్వేషన్: ఐరన్ నెయిల్స్ గెట్ రస్ట్ ఇన్ టెస్ట్ ట్యూబ్ ఏ. టెస్ట్ ట్యూబ్ ఏలో ఉన్న నెయిల్స్ రస్టింగ్ అవుతుంది. ఐరన్ నెయిల్స్ డు నాట్ గెట్ రస్ట్ ఇన్ టెస్ట్ ట్యూబ్ బి అండ్ సి. విల్ నాట్ సీ ఎనీ రస్టింగ్ ఇన్ టెస్ట్ ట్యూబ్ బి అండ్ సి. ఎందుకనేది చూద్దాం. టెస్ట్ ట్యూబ్ ఏ ద నెయిల్స్ ఆర్ ఎక్స్పోజ్డ్ టు బోత్ ఎయిర్ అండ్ వాటర్. ఏ టెస్ట్ ట్యూబ్ లో ఈ నెయిల్స్ బోత్ ఎయిర్ అండ్ వాటర్ కి ఎక్స్పోజ్ అయ్యారు కాబట్టి రస్టింగ్ ఏర్పడింది. ఇన్ టెస్ట్ ట్యూబ్ బి ద నెయిల్స్ ఆర్ ఎక్స్పోజ్డ్ టు ఓన్లీ వాటర్. ఇక్కడ చూసినట్టయితే మీకు ఓన్లీ వాటర్ లోనే మునిగి ఉంది. ఇన్ టెస్ట్ ట్యూబ్ సి ద నెయిల్స్ ఆర్ ఎక్స్పోజ్డ్ టు డ్రై ఎయిర్. సో బి అండ్ సిలో రస్టింగ్ ఎందుకు లేదు అంటే ఇక్కడ ఎయిర్ ఉంది, ఇక్కడ ఓన్లీ ఫుల్ వాటర్ విత్ ఆయిల్ ఉంది కాబట్టి రస్టింగ్ రాలేదు. సో ఎయిర్లో మాత్రం ఎయిర్ అండ్ వాటర్ రెండు ఉన్నాయి కాబట్టి రస్టింగ్ ఏర్పడింది. మన రిజల్ట్ ఏంటి అంటే కరోషన్ ఆఫ్ ఐరన్, కామన్లీ నోన్ as రస్టింగ్, occurs in the presence of water and air. Make sure that you write these points: aim, materials required, precaution, procedure, observation, analysis, results. కొన్ని వాటికి అనాలిసిస్ అవసరం లేదు, బట్ ఈ ఎక్స్పెరిమెంట్ మాత్రం అనాలిసిస్ కంపల్సరీగా రాయాల్సి. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఎక్స్పెరిమెంట్ ఈజ్ ఫ్రమ్ చాప్టర్ 9 ఎలక్ట్రిక్ కరెంట్. ఏమడుగుతాడంటే స్టేట్ ఓమ్స్ లా త్రూ సింపుల్ ఎలక్ట్రిక్ సర్క్యూట్ అని అడుగుతాడు. ఎయిమ్ టు షో దట్ రేషియో V by I ఈజ్ కాన్స్టెంట్ ఫర్ ఎ కండక్టర్. V అంటే పొటెన్షియల్ డిఫరెన్స్, I అంటే కరెంట్. Material required for this experiment is 5 dry cells of 1.5 volts each, conducting wires, an ammeter, voltmeter, thin iron spoke of length 10 cm, LED and key. So precautions ఏంటంటే take care while connecting wires to the source. The reading of voltmeter, ammeter are to be taken without parallax error. The temperature of the iron spoke is constant during the flow of the current through it. సో ఇప్పుడు ప్రొసీజర్ చూద్దాం. లెట్ us టేక్ ఐరన్ స్పోక్ అండ్ కనెక్ట్ విత్ కండక్టింగ్ వైర్స్ అట్ బోత్ ఎండ్స్. ఈ విధంగా బోత్ ఎండ్స్లో కనెక్టింగ్ చేయాలి.
These two wires are connected to a 1.5 volts through an ammeter and key. So 1.5 cells నుంచి ammeter and key ని ఈ విధంగా అమర్చుకోవాలి. Connect a voltmeter across two ends of iron spoke. Voltmeter ఈ విధంగా అమర్చాలి. Close the key and note the reading. ఇప్పుడు close the key and note the reading of both current in voltmeter and ammeter. So now connect two cells in series in the circuit and note the readings of ammeter and voltmeter. So series లో పెట్టుకొని ammeter, voltmeter readings చూసుకోవాలి. Repeat the experiment with 3, 4, 5 cells in series and record the values of current and potential difference in the given tabular form and calculate V by I value in each case. ఇక్కడ మనం ఏం అబ్జర్వ్ చేస్తామంటే పొటెన్షియల్ డిఫరెన్స్ ఇంక్రీజ్ అవుతూ ఉంటే ఎలక్ట్రిక్ కరెంట్ ఆల్సో ఇంక్రీజెస్ అండ్ ద రేషియో ఆఫ్ బిట్వీన్ దెమ్ ఈస్ కాన్స్టెంట్. సో బోత్ ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి ఇది స్ట్రైట్ లైన్ ఫామ్ అవుతుంది విచ్ ఇండికేట్స్ కాన్స్టెంట్. సో V by I అంటే పొటెన్షియల్ డిఫరెన్స్ డివైడెడ్ బై ఎలక్ట్రిక్ కరెంట్ ఇస్ ఆల్వేస్ కాన్స్టెంట్. ఇప్పుడు మనం ఐరన్ స్పోక్ బదులు ఎల్ఈడి రిప్లేస్ చేస్తే ఎల్ఈడి ఇన్స్టెడ్ ఆఫ్ ఐరన్ స్పోక్ అండ్ రికార్డ్ ద వాల్యూస్ ఆఫ్ ద పొటెన్షియల్ డిఫరెన్స్ అండ్ ఎలక్ట్రిక్ కరెంట్ గ్రాఫ్ బిట్వీన్ వి అండ్ ఐ. ఈ విధంగా ఎల్ఈడి చేస్తే ఇన్స్టెడ్ ఆఫ్ ఐరన్ స్పోక్ మనకి ఏమొస్తుంది అంటే ఈ విధమైన గ్రాఫ్ ఏర్పడుతుంది విచ్ ఈస్ నాట్ కాన్స్టెంట్. అంటే ఎల్ఈడి ఈజ్ నాన్ ఓమిక్ మెటీరియల్. సో ఓమ్స్ లా ఏం స్టేట్ చేస్తుంది అంటే ఈ పాయింట్ కూడా రాయాలి స్టూడెంట్స్. అట్ కాన్స్టెంట్ టెంపరేచర్ ద పొటెన్షియల్ డిఫరెన్స్ బిట్వీన్ ఎండ్స్ ఆఫ్ కండక్టర్ ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు electric current passing through it. V is directly proportional to I. ఈ సింబల్ చాలా ఇంపార్టెంట్. ఈ V is directly proportional to I రాయాల్సి ఉంటుంది. V is equal to IR. So R is constant called resistance. So next important experiment is write the aim of experiment in magnetic field due to straight wire carrying current. So aim compulsory రాయాల్సి ఉంటుంది. Magnetic field due to straight wire carrying current. Materials required. These points headings are very important students. Without writing this heading, you will lose the marks. Materials required cardboard. మీరు చూసినట్టు ఇక్కడ cardboard, wire, battery, iron fillings, tap key. So ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. ప్రొసీజర్ టేక్ ఏ స్ట్రైట్ వైర్ అండ్ పియర్స్ ఇట్ త్రూ ద కార్డ్బోర్డ్ వర్టికల్లీ. సో ఈ విధంగా వైర్ని అరేంజ్ చేయాలి కార్డ్బోర్డ్కి. కనెక్ట్ ద ఎండ్స్ ఆఫ్ ద వైర్ టు బ్యాటరీ అండ్ ట్యాప్ ఎ కీ. నెక్స్ట్ స్ప్రెడ్ సమ్ ఐరన్ ఫిల్లింగ్స్ ఆన్ ద కార్డ్బోర్డ్ అరౌండ్ ద వైర్. క్లోజ్ ద ట్యాప్ కీ. We notice that the iron fillings around the wire arrange themselves in concentric circles. సో ఈ విధంగా కరెంట్ పాస్ చేసే వైర్ నుంచి ఈ కార్డ్బోర్డ్ మీద ఉన్న ఐరన్ ఫిల్లింగ్స్ కాన్సెంట్రిక్ సర్కిల్స్ లాగా ఏర్పడతాయి. సో దట్ ఈస్ నథింగ్ బట్ ద ఎక్స్పెరిమెంట్ రిలేటెడ్ టు కరెంట్ ఇన్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. సో ఇప్పుడు నెక్స్ట్ ఎక్స్పెరిమెంట్ లెంత్ ఆఫ్ ద కండక్టర్ అండ్ రెసిస్టెన్స్. సో చాప్టర్ 9లో ఎలక్ట్రిక్ కరెంట్లో ఏం మెటీరియల్ రిక్వైర్డ్, ప్రికాషన్, ప్రొసీజర్, అబ్జర్వేషన్, రిజల్ట్. ఇక్కడ మనం ఏం అబ్జర్వ్ చేస్తామంటే we conclude that resistance of a conductor increases with the length of the conductor and R is directly proportional to L. సో ఇంకో క్వశ్చన్ ఏంటంటే క్రాస్ సెక్షన్ ఆఫ్ ఏరియా అండ్ రెసిస్టెన్స్ ఎక్స్పెరిమెంట్లో మనం ఏం అబ్జర్వ్ చేస్తామంటే we conclude that resistance of conductor decreases with the increase of cross sectional area of the conductor. R is indirectly proportional to area of the conductor. సో ఇది ప్రూవ్ చేస్తాం. సో నేను ఈ మెటీరియల్ని డిస్క్రిప్షన్ పార్ట్లో పెడతాను స్టూడెంట్స్. జస్ట్ క్లిక్ ద లింక్ అండ్ రీడ్.